హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే గుంత పొంగనాలండి. ఈ గుంత పొంగనాల్ని ఈరోజు మనం అటుకులతో ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో దోస పిండి లేనప్పుడు ఈ విధంగా అటుకులతో గుంత పొంగనాల్ని ట్రై చేసి చూడండి. అలాగే దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ఎర్ర కారం చేసుకుందాం. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక కప్పు అటుకులని తీసుకుంటున్నాను. అటుకులను ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సన్న రవ్వ సోజీ అంటారు కదండీ! దాన్ని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగుని, అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళని వేసుకొని దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20-30 నిమిషాలు నాననివ్వాలి. ఇది నానేలోపు మనం ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్‌లోకి ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక ఉర్ ఒక అర ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 మీడియం సైజు టమోటాలని వేసుకోవాలి. పెద్దగా ఉంటే ఒక టమోటా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే మన ఎర్రకారం రెడీ అయిపోయింది. దీంట్లోకి మీరు కావాలంటే పోపును గూడా వేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత చూడండి మన అటుకులు, రవ్వ అనేటివి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నానిన అటుకులు, రవ్వ మిక్స్‌ని మనం మిక్సీ జార్‌లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు నీళ్ళని వేసుకొని మెత్తగా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్మూత్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే తరిగిన ఒక హాఫ్ కప్ క్యారెట్‌ని, అలాగే ఒక 3, 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను గూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని, ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అనేది బ్యాటర్‌ది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలిపి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద గుంత పొంగనాల పాన్ పెట్టుకొని నూనెను అప్లై చేసుకోవాలి పాన్‌కి. ఇప్పుడు గుంత పొంగనాల బ్యాటర్‌ని గుంత పొంగనాల పాన్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 3, 4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్‌ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని టర్న్ చేసుకున్నాక ఇంకొక సైడ్ కూడా వీటిని ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇవి ఇంకొక సైడ్ కూడా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇలాగే మిగతా గుంత పొంగనాల్ని కూడా వేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా అయిపోయే మన గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎర్ర కారంతో అయితే ఈ అటుకుల గుంత పొంగనాల టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా అటుకులతో గుంత పొంగనాలని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.